ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా దేవా, ఇది నాన్న ప్రభా, నీ బిడ్డలముగా నీ మందగా మేమంతా కూడి ఉన్నాం. మరి నాయన యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారందరితోనూ, మాతోనూ, నాతోనూ మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలియనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో చేసినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. ఏది జరిగినా, ఏది సంభవించినా, ఏ పరిస్థితులు మనల్ని ఎదుర్కొనుటకు మన మీదికి వచ్చినా మనం ఒక సత్యమును ఎరిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడట తన ప్రేమించిన దేవుడు ప్రేమించిన వారి కొరకు, తను ప్రేమించిన వారి కొరకు ఒక సంకల్పంతో, ఒక ఏర్పాటుతో, ఒక ప్రణాళికతో వారి జీవితాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఆయన ఎవరినైతే ప్రేమించాడో వారి పట్ల ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. వారి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి పట్ల ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను, ఆ సంకల్పాన్ని, ఆ ఏర్పాటును నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడంటే, ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడో, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని ఏం చేస్తున్నాడట, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట కొరకు వాళ్ళను ఇంకా ప్రణాళికలో బలపరుస్తూ ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో, దేవుడు ఎరిగి ఉన్న వారిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుటకు, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుటకు వారిని నిర్ణయించాడట. ఆ నిర్ణయించిన వారినే పిలిచాడట. ఆ పిలిచిన వారినే నీతిమంతులుగా తీర్చాడట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరిచాడట. ఆమేన్. ఈ సత్యం తెలియకపోతే, ఈ మర్మం అర్థం కాకపోతే మనం ఎలాగుంటామో తెలుసా? బురదలో బొర్లిన పందిలాగా, కక్కినది కూడు తినే ఒక కుక్కలాగా జీవిస్తాం. ఎందుకంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మనలను దేవుడు ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. ముందుగా మనలను ఎరిగినవాడు, తరువాత కుమారుని సారూప్యంలో మార్చబడుటకు నిర్ణయించినవాడు, నిర్ణయించిన తరువాత వారినే పిలిచినవాడట, వారినే నీతిమంతులుగా తీర్చాడట, వారిని మహిమ పరిచాడట. ఆమేన్. అంటే నేను పిలుస్తాను, నీతిమంతులుగా తీరుస్తాను, వాళ్ళనే ఏర్పరచుకున్నాను, వాళ్ళనే మహిమ పరుస్తాను అనట్లేదు. ఇక్కడ జరుగుతాయి అని చెప్పట్లేదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి దేవుని సంగమా. జరిగాయి అంటున్నాడు. ఆమేన్. జరిగాయి, జరిగాయి. ఆమేన్. ఏ ప్రత్యక్షత అయితే దేవుని బిడ్డగా నీకుంటుందో ఆ ప్రత్యక్షత నేనేం చేస్తుందో తెలుసా? నిన్ను నిలబెడుతుంది. ఆమేన్. నిలబెడుతుంది, పడనివ్వదు. ఆ ప్రత్యక్షత నిన్ను నిలబెడుతుంది. ఆ ప్రత్యక్షత కొరకు నువ్వు
ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ ప్రత్యక్షత చొప్పున నన్ను నడిపించ. దేవుడు బలంగా నడిపిస్తాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎంతమందిని ఆయన ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంతమందిని ప్రేమించాడు? లోకం మొత్తం ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కానీ దేవుణ్ణి ఎంతమంది ప్రేమించారు? లోకం మొత్తం ప్రేమించలేదు కదా. లోకం మొత్తం ప్రేమించిందా? ప్రేమించలేదు. ఇక్కడ చాలా వ్యత్యాసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ దేవుణ్ణి కొందరే ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆమేన్, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం ప్రణాళిక చొప్పున, ఆయన ఏర్పాటు చొప్పున సమస్తము మేలు కొరకే. ఆమేన్. మేలు కొరకే. చెప్పండి, మేలు కొరకే. ఆమేన్. ఏం జరిగినా నేను అనేక మార్లు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడి సంకల్పంలో ఎవరైతే ఉంటారో, దేవుడి ప్రణాళికలో ఎవరైతే ఉంటారో, దేవుడి ఏర్పాట్లు ఎవరైతే ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆ ప్రణాళిక సంకల్పం కొరకు ప్రార్థన చేస్తారో, ఆ దర్శనం కలిగి ఉంటారో, ఆ ప్రత్యక్షతను కలిగి ఉంటారో, వారు ఏం జరిగినా చెల్లించరు. వారి జీవితంలో ఏం జరిగినా దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది. దానికి ఉదాహరణ యోసేపు, దానికి ఉదాహరణ దావీదు. యోసేపు అనేక మార్లు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం యోసేపు గురించి ధ్యానిస్తున్నాం. యోసేపు జీవిత చరిత్ర మనకు తెలియంది కాదు, కానీ అక్కడ గమనిస్తే యోసేపు కల కనిన తెల్లవారు మొదలుకొని ఆయన విషయంలో శోధన ప్రారంభమైంది. తోడబుట్టిన వారే కక్ష సాధింపు ప్రారంభించారు. మరి ఒక కలగని తోడబుట్టిన అన్నలతోనూ తల్లిదండ్రులతోనూ పంచుకుంటే అందరూ గద్దించారు, హెచ్చరించారు. ఏమిటి ఈ కళ? ఈ కళలో అర్థం ఏమిటి? ఇలాంటి కళ చెప్పొచ్చా నువ్వు? నేను, మీ తల్లి తండ్రి అన్నలు సాగిల పడతామా నీకు? గద్దించారు, హెచ్చరించారు. అయితే కక్ష పెంచుకుంటూ వచ్చారు. ఎక్కడైతే ఎవరిలో అయితే కక్షలు కలవో వారిని సాతాను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చదవండి, ఏమున్నాయి అందులో? కక్షలు ఉన్నాయా? ఎస్, కక్షలు ఉన్నాయి. అభిచారము, వ్యభిచారము, కామకత్వము, అసూయ, కుట్రలు, కక్షలు, మత్తతలు, విగ్రహారాధన, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఎప్పుడైతే ఆ తమ్ముడి మీద కక్ష అనేది కలిగిందో, ఎవరు వీళ్ళెవరు? అన్నలు. ఎవరి కుమారులు? యాకోబు కుమారులు. యాకోబు ఎవరు? నేను యాకోబు దేవుడను అంటాడు ఆయన. ఆమేన్. నేను యాకోబు దేవుడను అంటాడు ఆయన. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆ యాకోబు పిల్లలే. కానీ ఎప్పుడైతే వారిలో కక్ష ఉందో వారిని అపవాది వాడుకోవడం ప్రారంభించాడు. ఎట్లా వాడుకుంటున్నాడంటే, ఈ కళలు ఏమవుతాయో చూద్దాం. కళలు బాగా కంటున్నావు కదా, వీడిని హతమారుస్తే వీడి కళలు ఏమవుతాయో చూద్దాం. వీడిని నోతిలో పడేస్తే వీని కళలు ఏమవుతాయో చూద్దాం. వీడిని బానిసగా అమ్మేస్తే వీడి కళలు ఏమవుతాయో. ఎంతసేపు అపవాది వాడి కళలు ఏమవుతాయో చూద్దాం, ఎలా కళ నెరవేర్చబడుతుందో చూద్దాం అనుకుంటూ ఆ కళ నెరవేర్పుకే అపవాది ప్రయాసపడ్డాడు. గమ్మత్తు ఏంటంటే, కలిచ్చింది దేవుడు, కళ కొరకు పనిచేసింది సాతాను. హల్లెలూయా. కలిచ్చింది దేవుడు, కళ కొరకు నిర్విరామంగా శ్రద్ధగా ఆశతో పనిచేసినోడు సాతాను. మౌనంగా విశ్వాసంతో నిలబడ్డోడే యోసేపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగినా ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతాయి.
ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. అయితే అవి మన మేలు కొరకు మాత్రమే. ఆమేన్. మేలు కొరకు మాత్రమే. నేను 6th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు బస్ స్టాండ్లో ఒక వేరే ప్లేస్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్తున్నాను. అదే బస్సు అక్కడ ఉంది, బస్ స్టాండ్లో మూవ్ అవుతుంది, కదులుతుంది. నేను రన్ చేశాను, వాక్ వదిలేసి రన్ చేశాను, ఇంకా నడవడం వదిలేసి పరిగెత్తాను. బస్సు వెళ్ళిపోయింది అంతే. జస్ట్ మేబీ సెకండ్స్ మినిట్స్ కాదు, సెకండ్స్ అంతే, వెళ్ళిపోయింది. మిస్ అయిపోయింది అనుకున్నాను. తర్వాత ఒక బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక 10-12 కిలోమీటర్ల దూరం అలా వెళ్ళి ఉంటాము. తీరా చూస్తే ఆ బస్సు అక్కడ ఆగిపోయి ఉంది. జనాలంతా దిగున్నారు, రోడ్లన్నీ అద్దాలు ఉన్నాయి. ఏమైందంటే ఆ బస్సుకు యాక్సిడెంట్ అయింది, బస్సుకు ప్రమాదం జరిగింది. ఇంకా ఏం జరిగిందో ఎవరికైనా నాకేం తెలియదు. అప్పుడు నేను నిజంగా చెప్పాలంటే బాలుండని చెప్పాలి, అరౌండ్ 7th 8th స్టాండర్డ్ చదువుతున్నాను అనుకుంటా, అంతే. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏం జరిగినా నిజంగా మీరు ప్రభుని నమ్మిన వారైతే, మీరు ప్రభుని ప్రేమించు వారైతే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనను, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎవరట సంకల్పం చొప్పున పిలువబడిన వారు? ప్రేమించేవారు. యేసయ్య అంటే అయ్యా మాకు భక్తి కాదయ్యా, ప్రేమ, పిచ్చి. ఆమేన్. ఎస్, నువ్వు సంకల్పంలో ఉన్నదాను, సంకల్పంలో ఉన్నవాడు. నీ పట్లనే సంకల్పం ఉంది. అయితే నీ పట్ల ఏం జరిగినా ఆయన ఆలోచనల ప్రకారం జరుగుతాయి, ఆయన ఏర్పాటు ప్రకారం జరుగుతాయి, ఆయన సంకల్పం ప్రకారం జరుగుతాయి. ఆయన నీ మేలు కొరకే మారుస్తాడు. నేను ఎప్పుడు ఊతపదము లాగా మాట్లాడతాను. అపవాది బాణం వేస్తాడు, అది మన మీద పడేసరికి పూలమాలగా మారిపోతుంది. ఆమేన్. అపవాది బాణాలు వేస్తాడు అపవాది బాణాలు. వాడి నైజం మారదు, వాడి తత్వం మారదు, వాడి స్వభావం మారదు, వాడు ఎన్నడూ మారడు. అయితే వాడు బాణాలు వేస్తూనే ఉంటాడు. కానీ జీవము గల దేవుడి మహిమ మన మీద ఉన్నప్పుడు ఆ బాణాలు పూలమాలలుగా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును. ఏదైతే అవమానంలాగా తీసుకొస్తాడో నీ జీవితంలో, అక్కడే నీకు ఘనతను లేపుతాడు దేవుడు. యేసయ్యకి స్తోత్రం కలుగును. ఎక్కడైతే నీ తలవంపులు తీసుకొస్తాడో అక్కడే దేవుడు నీ కొమ్మును ఎత్తుతాడు. అంతే, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే నువ్వు హేళన చేయబడతావో అక్కడే నీ తలనెత్తి నీకు ఘనతను తీసుకొస్తాడు యేసయ్య. ఏ విషయంలో నువ్వు ఏడుస్తావో, ఏ విషయంలో నువ్వు దుఃఖపడతావో, ఏ విషయంలో నువ్వు కుమిలిపోతావో, ఏ విషయంలో నువ్వు ఒంటరివాడి అవుతావో, ఆ విషయంలో నేను అనేకులకు ఆదరణగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పం, దేవుడి ఏర్పాటు. అయితే ఆ ప్రణాళిక, ఆ ఏర్పాటు, ఆ సంకల్పము నెరవేర్చబడేది కాదు, నెరవేర్చబడినదై ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఎలా చేశాడంట? ఆయన ఏమంటున్నాడు? ప్రతి మాట కింద చూడండి. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. ఆమేన్. మహిమ పరిచాడు ఆయన. ఆమేన్. మహిమ పరిచాడా? ఎస్, మహిమ పరిచేశాడు. నేను క్రీస్తును బట్టి నీతిమంతుడను, పరిశుద్ధుడను. ఆమేన్. లోకంలో పరిశుద్ధుడు ఒక్కడు లేడు, లోకములో పరిశుద్ధుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. నేను క్రీస్తును బట్టి, క్రీస్తునందు నేను నీతిమంతుడను, పరిశుద్ధుడను. ఆమేన్. లోకంలో ఒక్కడు లేడు అన్నది నిజమే, కానీ క్రీస్తులో ఉన్నవాడు నీతిమంతుడు, పరిశుద్ధుడు అన్నది నిజమే. పౌలు ఎన్నో పత్రికల్లో రాస్తాడు. రోమాలో ఉన్న పరిశుద్ధులకు, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, తెస్సలో ఉన్నటువంటి పరిశుద్ధులకు. ఎవరికి? పరిశుద్ధులకట. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ఉన్న మనము దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు అర్థం చేసుకోవాలి నాన్న, గ్రహించాలి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే సర్వ సత్యంలో నువ్వు నిలబడలేవు. అనేకులు ఎందుకు పాపంలో పడతారో తెలుసా? అనేకులు ఎందుకు మాటికి వెనుకకు తిరిగి చూస్తారో తెలుసా? అనేకులు ఎందుకు కక్కినదే తినడానికి వెళ్తారో తెలుసా? అనేకులు ఎందుకు ఆ దొర్లిన దాంట్లోనే మరలా కడుక్కున్న తర్వాత మళ్ళీ దొరలడానికి ఎందుకు వెళ్తారో తెలుసా? నీ స్థితి ఎంతో నీకు తెలియక, నువ్వెవరో నీకు తెలియక, నువ్వెవరో నీకు అర్థమైతే, నీ స్థితి ఏంటో నీకు అర్థమైతే నువ్వు తొందరపడవు,
నువ్వు తొందరపడి కాలు జారవు, నువ్వు తొందరపడి నోరు జారవు, నువ్వు తొందరపడి ఆ బురదలోకి వెళ్ళవు, నువ్వు తొందరపడి ఆ కక్కిన దాన్ని తినడానికి వెళ్ళవు, నువ్వు తొందరపడి ఏదేదో మాట్లాడి మరల ఆ పాపపు మూటలు నేను ఎత్తిన కట్టుకోవు, మరల క్రీస్తుకు సిలువ వేయవు, మరల క్రీస్తు సిలువకు వ్యతిరేకముగా నీ ప్రవర్తనను కలిగి ఉండవు. ఏం జరిగినా యేసయ్యా నా మేలుకు నా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగినా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్షి. పౌలంట ఎలా ఉన్నాడట? ఆతురత గలవాడై. హల్లెలూయా. ఆ మధ్యలోనే ప్రభు రక్షణ పొందాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య కాలంలోనే ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఇంకా మామూలు రోషంతో లేడు ఆయన. మనలాగా ఆయన రక్షణ పొందిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 10 సంవత్సరాలు, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఏ పెంటలోనో అలా లేదు ఆయన జీవితం. రక్షణ పొందాడా, ఆత్మచేత నింపబడ్డాడా, ఆయన కొరకు సిద్ధపరచబడ్డాడు, ఆయన కొరకు పనిచేయడానికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడట. ఎలాగట? పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై. ఆమేన్. కొంతమంది ఏమంటారో తెలుసా దేవుని బిడ్డలారా? నాతో కూడా అన్నవారు ఉన్నారు, నన్ను కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అయ్యా మీరంటే అన్ని కుటుంబాల నుంచి వచ్చారయ్యా, అందుకే మీకు రోషం ఎక్కువ ఉంటుంది, మీరు బ్రాహ్మణులు కదా, రోషం ఎక్కువ ఉంటుంది. ఆ కుటుంబంలోంచి ఇందులోకి వచ్చారు కదా, మేమంటే ఇప్పటి నుంచో మాకు ఏసి తెలుసు కదా, మాకు అంత రోషం ఉండదు. అదేం మాట? నీ తండ్రి గురించి నీకు రోషం ఉండదా? హల్లెలూయా. ఆయన నా తండ్రిని ఇన్ని రోజులు తెలియక ఇప్పుడు తెలిసినందుకు నేను ఎక్కువగా ఆనందపడుతూ ఆయన పక్షాన నేను ఇంకా రోషం గలవాడినే ఉన్నప్పుడు నాకన్నా మిక్కిలి రోషం గల నువ్వు ఉండాలి కదా. అరే బాబు, నిన్న మొన్న వచ్చినాడు నీకే ఉంటే 25 ఏళ్ల నుంచి నేను నా తండ్రితో ఉన్న నాకెంత రోషం ఉండాలి? అలా కదా మాట్లాడాలి. అలా మాట్లాడట్లా. అయ్యా మీరు కొంచెం యవ్వనంగా ఉన్నారుగా, రోషంతో ప్రకటిస్తారు మీరు. ఓ దేవా, మేము ఇలాంటివన్నీ చూసాం, అందుకే అదిగో అలా ఉండిపోతున్నాం. కాదు, ఇది తప్పు బోధ. నీవు వయసు చల్లారిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ నువ్వు చల్లారావు అంటే నువ్వు ఆయనలో ఉజ్జీవంతో లేవు, ఆయన అగ్నితో లేవు, ఆయన ఆత్మతో లేవు, ఆయన నడిపింపులు, ఆయన ప్రత్యక్షతో లేవు. అది వదిలేసి అది మర్చిపోయి అది పక్కన పెట్టి మేము పరిగెత్తాము, అలసిపోయాము, ఇప్పుడు ఎవరు వినరు, ఎవరు మారరు, ఎవరు రక్షణ పొందరు, ఎంత చెప్పినా అంతే, ఎవరు మారరు. వారు మారరు కాబట్టి నిన్ను లేపాడు దేవుడు. హల్లెలూయా. వారిని మార్చుకోవడానికే నిన్ను లేపుతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, దేవుని సంగమా, అందరూ మంచి వాళ్ళ ఈ సంఘంకి వస్తే నువ్వేం బోధిస్తావు నాన్న? నిజమా కాదా? అందరూ మంచి వాళ్ళు అయితే సంఘంకి వస్తే నువ్వేం బోధిస్తావు? అందరూ పరిశుద్ధులైతే వేసే రక్తం ఎందుకు? అందరూ నీతిమంతులే అయితే ఆయన పాప క్షమాపణ ఎందుకు కదా? ఎందుకు ఆయన అవసరం పడ్డాడు? రోగులకే కదా ఆయన అవసరం పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. రోగులుగా ఉన్నవారే వస్తారు, రోగులుగా ఉన్నవారిని భరించాలి, రోగులుగా ఉన్నవారిని ఓర్చుకోవాలి, రోగులుగా ఉన్నవారిని భరిస్తూ ఓర్చుకుంటూ. అయితే దేవుని సంగమా, వాక్య బోధ విషయమై నిశ్చయముతో ఉండాలి, నిష్పక్షపాతముగా బోధించాలి, నిర్దోషముగా బోధించాలి, యథార్థంగా బోధించాలి, రోషముతో బోధించాలి. ఆమేన్. ఒకవేళ ఒక విశ్వాసి నీకు కాలు తలిగిచ్చాడేమో, సేవకుడైతే పర్లేదు నాన్న ఎల్లు అని చెప్పు. కానీ వాక్యం విషయంలో వంకర చూపులు చూస్తే బెత్తంతో కాదు, చెంపల మీద కొట్టాలి అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఎలా ఉండాలంటే బోధలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కాలు తాకితే క్షమించు, కాలుతో తన్నితే క్షమించు, మర్యాద ఇవ్వకపోతే క్షమించు, మాట వినకపోయినా క్షమించు. కానీ వాక్యం విషయంలో మాత్రం నీ యొక్క ఖచ్చితమైన పరిశుద్ధాత్మ నడిపింపు, నీ ప్రత్యక్షత, బోధ ఎక్కడనూ తప్పకు. ఇజ్రాయేలు ప్రజలు, లక్షల మంది ప్రజలు నడుస్తున్నారు, తప్పుతున్నారు, తూలుతున్నారు, తప్పుతున్నారు, పడుతున్నారు, హతమవుతున్నారు, అనేకులు వేల మంది చనిపోతున్నారు.
కానీ ఏ ఒక్కరి విషయంలో అంత మాట్లాడని దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా, నేను నా సేవకుడైన మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను. యెహోషువతో అంటున్నాడు, యెహోషువా, నా సేవకుడైన మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటాను. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. ఆమేన్. కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. బస్సులో కూర్చున్నోడు ఎన్ని దిక్కులైనా చూడొచ్చు, కానీ డ్రైవ్ చేసేవాడు అన్ని దిక్కులు చూశాడంటే ఏ దిక్కులు ఉంటారో తెలియదు. మళ్ళీ బస్సులో ఉన్నోళ్ళు బస్సు అంతేనా కాదా? మోషే, యెహోషువ ఎలాంటి వాళ్ళు? డ్రైవర్ లాంటి వారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓ బస్సుకు డ్రైవర్ ఎలాగో ఇశ్రాయేలు ప్రజలకు మోషే, యెహోషువ ఎలా డ్రైవర్ లాంటి వాళ్ళు. దేవుని దర్శనము చొప్పున, దేవుడి ప్రత్యక్షతను చొప్పున, దేవుడి ఆత్మ నడిపింపు చొప్పున వాళ్ళు నడవవలసిన వారై ఉన్నారు. ఆ స్వరం ఆయన దగ్గర వింటూ ప్రజలకు బోధించవలసిన వారై ఉన్నారు. దేవుని సేవకులు కూడా అంతే. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వారికి నిజముగా ఆత్మ ప్రత్యక్షత గల వారికి, నిజముగా దేవుడి అభిషేకము గల వారికి, వాటికి రోషము ఎంత మాత్రం తక్కువ కాదు. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు, తగ్గరు, కాంప్రమైజ్ గారు. నీ దశమ భాగాలకు లొంగరు, నీ కానుకలకు లొంగరు, నీ మెప్పులకు లొంగరు, నీ పొగడతలకు పడరు. పొగడకు పొగడకు పొగడకు. ఒకరోజు ఓ సోదరుడు నాతో అంటున్నాడు, అతడు చాలా విషయాలు నా చేత ఆదరింపబడి ఒకరోజు వచ్చి అన్నాడు, అన్నా, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిపోను అన్నాడు. అంతే అనుకున్నాను నేను. ఇక ఏసయ్యా అనుకున్నాను నేను. ఎందుకంటే అతను వెళ్ళిపోతున్నాడు, నన్ను విడిచిపెడుతున్నాడు. నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళను నేను అన్నాడు. ఆయన అన్నాడు, కనీసం నీ మీద ఉన్న అభిషేకం యొక్క నీడనన్న నాకు తగలకపోతుందా? నీ వెంట బండి మీద తిరుగుతుంటే, పరిచర్యలు తిరుగుతుంటే తగలకపోతుందా? ఎప్పుడు నేను విడిచిపెట్టాను అన్నాడు. కానీ ప్రభు ఆత్మ నాలో బలపరుస్తూ నాకు బోధిస్తుందంటే అతడు వెళ్ళబోతున్నాడు. వెళ్ళిపోయాడు అతను. చెప్పకుండా, అడగకుండా, మౌనంగా. ఎన్ని ప్రశ్నలు అడిగినా మౌనమే. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలుని చూస్తున్నాము. రోషంతో వాక్యం బోధిస్తున్నాడు ఆయన, ఆతృతతో బోధిస్తున్నాడు. చదువున్నానా? వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు. చూడండి ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట అంటానికి. అవునా? ఎవరితో అంటున్నాడు? యూదులతో. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. మీ నాశనానికి మీరే. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత రోషం ఉండాలి. వాళ్ళు ఏం చేయలేరు ఆయన్ని. ఆయనకు తెలుసు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో. ఆయనకు తెలుసు ఆయన ఎవరు ఆయనకు బోధిస్తున్నారు. ఆయనకు తెలుసు ఎవరి ద్వారా ఆయన స్వరం వింటున్నాడో. ఆయనను దాటొచ్చి ఆయనను తాకే వాళ్ళు ఉన్నారా? చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనులు ఎద్దకు పోవుదును. యూదులకు బోధించాడు, వాళ్ళు వినలేదు. వాళ్ళ మీద ఒక తీర్పు మాట విడుదల చేశారు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. నేను మాత్రం నిర్దోషిని కాదు. మీకు బోధించలేదన్న పాపము, ఆ నింద, ఆ దోషారోపణ నా మీద ఎంత మాత్రము ఉండదు అని చెప్పి నేను అన్యుల దగ్గరికి వెళ్తున్నాను. అని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కొరింథీకి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీకి వెళ్ళాడు. చదువు నాన్న. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిజం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పాడు. ఆమేన్. ఈ మాటయే మన ఎడల, మన పరిచర్య ఎడల, దేవుని దాసుడనైన నా ఎడల ప్రవచనముగా ఇది నెరవేర్చబడునుగాక. ప్రవచనముగా ఈ వాక్కు, ఈ మాట దేవుడి నోట నుండి వచ్చిన మాటగా నా ఎడల, పరిచర్య ఎడల, సంఘం ఎడల, మన ఎడల యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఈయన భయపడుతూ బోధించట్లా, ఈయన నిదానంగా బోధించట్లా, రోషంతో వాక్యం బోధిస్తున్నాడు, ఆతురత కలిగి బోధిస్తున్నాడు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు? పౌలు కొంచెం నెమ్మది అంటున్నాడా? పౌలు కొంచెం నెమ్మది. కొందరు సేవకులు, అయ్యా కొంచెం నెమ్మదయ్యా, సేవకులు కొంచెం నొచ్చుకుంటుండ్రయ్యా,
కొందరు విశ్వాసులు నొచ్చుకుంటుండ్రయ్యా. కొన్ని చోట్లకు నేను ఈ మధ్య తక్కువ వెళ్తున్నాను, ముందు చాలా తిరిగేవాడిని సేవలు, అదే పనిగా 15 రోజులు క్లినిక్లో ఉంటే 15 రోజులు బయట తిరిగేవాడిని. కొన్ని చోట్ల వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కొందరు వచ్చి, అయ్యా వాళ్ళు మారిన వాళ్ళు, మార్పు నొందిన వాళ్ళు, అలాగున్న వాళ్ళు కొందరైతే, కొందరు వచ్చి, అయ్యా సూటిగా అయ్యా, కొందరికి తాకిందయ్యా, కొందరు వచ్చి, అయ్యా కొంచెం అంత సూటిగా పోకపోతే బాగుంటుందయ్యా. అంటే ఏవో నొచ్చుకొని ఎవరైనా మానేస్తే నాశనానికి పోతారు, వాళ్ళ నాశనానికి వాళ్ళు పోతారు. నా దేవుడి వాక్కును ఖడ్గముగా దేవుడు మాట్లాడాడు. ఆమేన్. అది ఖడ్గమే కానీ పూలమాల కాదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏంటది? ఖడ్గం. ఖడ్గం అది. నేను ఒక మాట చెప్తాను సంగమా. ఒక ముడి రాయి, ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి ఒక శిల్పి ముందు పడేసి, అయ్యా శిల్ప కళాకారుడా, నాకు ఇలాంటి శిల్పాలు, ఇదిగో ఇలాంటి ఒక శిల్పం కావాలన్నాడు. చెప్పి ఆ రాయి ఇచ్చేళ్ళాడు. ఎన్ని దెబ్బలు కొడితే ఆ శిల్పం అవుతుంది చెప్పండి? ఎన్ని దెబ్బలు కొట్టాలి కదా? పెద్ద పెద్ద దెబ్బలు ఉంటాయి ఒక షేప్ వరకు, ఆ తరువాత చిన్న చిన్న దెబ్బలు ఉంటాయి మరి ఇంకొక రూపం వరకు, ఆ తరువాత చిన్న దెబ్బలు ఉంటాయి, ఆ తరువాత అసలు కొడుతున్నాడా లేదా ఆడుతున్నాడా ఈ శిల్పం మీద అన్నట్టుగా కొన్ని దెబ్బలు ఉంటాయి. ముక్కును చెక్కేటప్పుడు ఎవరైనా శిల్పకారుడు పెద్ద ఉలి తీసుకొని, పెద్ద సుత్తె తీసుకొని కొడతాడా? కొట్టడు. ముక్కును చెప్పేటప్పుడు ఎట్లా? చిన్న ఉలి, చిన్న సుత్తె, అలా 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 అంచులు అంచులు అంచులు. ఓ దేవా స్తోత్రం. మొట్టమొదలు రాయి బగలగొట్టినప్పుడు పెద్ద సుత్తె, పెద్ద పెద్ద చానాలు పెట్టి దాన్ని ఏ భాగంకు కావాలనుకున్నాడో ఆ సైజుకు కొడుతు. ఎన్ని రకాల దెబ్బలు. ఒక కంసాలి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంత ఒక బంగారు బిస్కెట్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి, ఇది నా బంగారం, దేవుడికి స్తోత్రం కలుగును గాక, నీదే, నువ్వు కొన్నావు కాబట్టి నాకు ఈ నెక్లెస్ కావాలి అని ఒక నెక్లెస్ మోడల్ ఇవ్వండి. ఆ బంగారంను ఆ నెక్లెస్ చేయడానికి ఎన్నిసార్లు కాల్చాడో, ఎన్ని దెబ్బలు కొట్టాడో తర్వాత రోజు వెళ్ళి అడగండి, ఒక నెల తర్వాత వెళ్ళి అడగండి. ఏ కంసాలి వలనైనా సాధ్యమవుతుందేమో చూద్దాం. ఏ ఔసలవాడి, ఏ కంసాలి వలన ఇది సాధ్యపడదు. ఎన్నిసార్లు కాలుస్తాడో, ఎన్నిసార్లు దెబ్బలు కొడతాడో ఎవడి వలన సాధ్యం కాదు. అన్ని దెబ్బలు కొట్టగా, అన్నిసార్లు అగ్నిలో కాల్చగా, అన్నిసార్లు యాసిడ్లో ముంచగా దానికి ఒక మెరుపు, దానికి ఒక రూపు, దానికి ఒక అందం. ఆ తర్వాత ఎవరు చూసినా ఇది ఎంత పడింది, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడ దొరుకుతుంది, నాకు కావాలి, ఇదే మాట. ఎందుకు? అది అందముగా, సుందరముగా, రమ్యముగా, చూడగానే ఆకర్షణీయంగా మారిపోయింది. కాబట్టి ఎలా మారింది అంటే కంసాలి చెక్కుట చేత, శిల్పి చెక్కుట చేత. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుడు కూడా చెక్కడానికి ఇష్టపడతాడు, చెక్కడానికి ఇష్టపడతాడు. ఒకరోజు ఒక సంఘంలో నేను వాక్య పరిచర్య చేస్తున్నాను. మంచి ఇదే రోషం, ఇదే పౌరుషము. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య బలంగా జరుగుతుంది. ఇలాగే ప్రభు నాతో ఏమన్నాడో తెలుసా? ఈ పరిచర్య ఇలాగ అయిపోయిన తర్వాత వెళ్ళి ప్లేట్లు నువ్వే కడగాలన్నాడు. హల్లెలూయా. ఇది నిజం. నేను చెప్పేవి అబద్ధాలు కావు, ఎందుకంటే నా కుటుంబం ఉంది ఇక్కడ. నేను అదే మాట చెప్పా, తిన్న తర్వాత నేను ప్లేట్లు కడగాలి, మీరు ఎవడు కడగొద్దని. అంత భోజనం అయిపోయిన తర్వాత అక్కడ కడిగే వాళ్ళు ఒకళ్ళిద్దరు చేరారు. అమ్మ మీరు లేవండి నేను కడుగుతాను, అయ్యగోరు అని అంటే వాళ్ళు ఒప్పుకోట్లా. అప్పుడు అక్కడ అన్నాడు అంతే. దానికి మా సానుభూతులు నా మీద. ఆయన చెప్పాడు, ఆయన చెప్తే నువ్వేంటి నేనేంటి, ఒక్కడే పనోడు, ఏ పని చెప్పినా ఒకటే. బాత్రూమ్ కడగమంటే బాత్రూమ్ కడగాలి, ప్లేట్లు కడగమంటే ప్లేట్లు, వాక్యం బోధించండి వాక్యం బోధించాలి. యజమానుడు ఆయన, పన్నోడు వీడు. ఏం చేస్తాడు? చెప్పింది చేయాలి. ప్లేట్లు కడిగేసిన దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే ప్రాక్టికల్గా లైవ్లో ఎక్కడో ఉండి చేసిన సేవలు కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ మాట్లాడుతూ నడిపిస్తూ బోధిస్తూ తీసుకొచ్చిన సేవలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు. అదే అనుభవం ఇక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు పొందుకుంటున్నాడు. అక్కడ రోషంతో బోధించి ఇక నేను వెళ్తా, అన్యజనుల దగ్గరికి వెళ్తా అని కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చిన తర్వాత కొరింథీలో ఏం నెమ్మదిగా ఏం లేడైనా, మౌనంగా ఎక్కడన్నా కొంచెం 2 రోజులు రెస్ట్ తీసుకుందాం, ఒక 4 రోజులు ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత వెళ్దాం పరిచర్య, అట్లేం లేడు. రావటం యుద్ధమే. పరిచర్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తితియు, చదువునా,
యుస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. తీదియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. ఆ. అతని ఇల్లు సమాజ మందిరమున ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిజం పొందిరి. రాత్రి దర్శనం అందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడునూ రాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అంటే మనలను ఆయన ఎలా చూస్తున్నాడో గమనించండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నన్ను చూస్తున్నాడా యేసయ్య? అయ్యా నన్ను చూస్తున్నాడా? నన్ను చూస్తున్నాడా అన్న? నా ప్రార్థనలు వింటాడా అన్న? నా కన్నీరు తుడుస్తాడా? అసలు నన్ను చూస్తున్నాడా అనిపించట్లే. ఎవరిని చూడక మానడా ఆయన. ఆమెన్. ఆయన కంటికి మరుగైనది లేదు. భక్తుడు అంటున్నాడు, ఆకాశం మందు ఎక్కిపోదునా అక్కడ నీవు ఉందువు, మరి పాతాళంకు దిగిపోదునా అక్కడ నువ్వు చూస్తావు, అక్కడ ఉందువు. ఎక్కడ నువ్వు లేవని చెప్పాలి. ఎక్కడ నీ కంటికి మరుగైనది, నేను ఎక్కడ దాగగలను నీకు? యథార్థముగా నీ ఎదుట నేను నిలబడవలసిందే, ఒప్పుకొనవలసిందే కదా. ఇక్కడ పౌలు ఆ ప్రాంతంలోకి వెళ్ళి పరిచర్య ప్రారంభించగానే ఎక్కడైనా అపోస్తులుడైన పౌలు ఎక్కడైనా తగ్గుతాడేమో, అక్కడ వినలేదు కదా, అక్కడ వినలేరని ఇక్కడికి వచ్చాడు కదా. ఆ రోషంలో కానీ, ఆ పౌరుషంలో కానీ, ఆ బోధలో కానీ ఎక్కడైనా తగ్గుతాడేమో, ఆలోచిస్తాడేమో అని ప్రభు రాత్రి దర్శనమందు మాట్లాడుతున్నాడు. ఆమెన్. ఏమని మాట్లాడుతున్నాడు? ఎంత చక్కగా, ఈ పట్టణమందు నాకు బహుజనం ఉన్నది. ఆమెన్. ఏమంటున్నాడు? ఈ పట్టణమందు నాకు బహుజనం ఉన్నది, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట పౌలుతో మాట్లాడిన తర్వాత పౌలు తగ్గుతాడా? తగ్గడు. పౌలులాగే సేవ చేస్తూ ఆత్మ అనుభవం లేనివాడు, ప్రత్యక్షత లేనివాడు, అభిషేకం లేనివాడు, ఆత్మ ఆ ప్రత్యక్షత లేక ఆయనతో మాట విని స్వరం విని ప్రార్థన అనుభవం లేనివాడు ఏం మాట్లాడతాడు? ఇలాంటి దైవజనుని చూసి ఏం మాట్లాడతాడు? ఏదో నిందలేయడం మొదలు పెడతాడు. పౌలు గారి ద్వారానే జరుగుతాయి అద్భుతాలు. పౌలు గారి నడికట్లు తగిలిస్తే దయ్యాలు పారిపోతున్నాయి. పౌలు గారి చేతుగుడ్డలు తాకిస్తే రోగాలు స్వస్థత పొందుతున్నారు. ఆ సమాచారం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు? లేదు లేదు లేదు, అదంతా నిజం కాదు, నిజం కాదు. మరి మా ద్వారా జరగట్లేదు కదా, వాళ్ళ ద్వారా జరుగుతున్నాయంటే అది నిజం కాదు, అది అబద్ధం, అది అబద్ధం బోధ, అందులో నిజం లేదు. ఓహో దేవా స్తోత్రం. చూసారా దేవుని ఇప్పటికీ ఆ రోజు అప్పుడున్నారు పరిసయ్యులు యేసయ్యను ఎదుర్కోవడానికి అప్పుడున్నారు పరిసయ్యులు, మోషేని ఎదుర్కోవడానికి అప్పుడున్నారు మంత్రగాళ్ళు, మోషేని ఎదుర్కోవడానికి ఫరో దగ్గర అప్పుడే ఉన్నారు మంత్రగాళ్ళు, యేసు క్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి అప్పుడే ఉన్నారు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానులు. అపోస్తలుడైన పౌలుని ఎదుర్కొనే వాళ్ళు కూడా కలరు. పౌలు కూడా చాలా టార్గెట్లో ఉన్నాడు. మామూలు టార్గెట్ కాదు పౌలు మీద. ఎందుకంటే మాకే పెద్ద బలమైతాడు అని అనుకుంటే ఆయనకు బలమైపోయాడేమిటి? ఎలా ఉంటుంది యూదులకి? అసలు మాకు ఎలా అంటే వెన్నుపూస, క్రీస్తును నిరోధించే క్రీస్తు వ్యతిరేకులకు వెన్నుపూస లాంటి వాడు సౌలు. ఆ సౌలు పౌలుగా మారాడే. ఎలా ఉంటుంది వాళ్ళకి? కడుపు మంట రగిలిపోతుంది. ఎట్లా హాని చేయాలి సౌలుకి, ఎట్లా హాని చేయాలి, ఎట్లా హతమార్చాలి, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని పన్నాగాలు, ఎన్నిసార్లు దాడులు, ఎన్నిసార్లు బెత్తం దెబ్బలు. నిజం నమ్మండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్యలో అంత తృణీకరించబడలా, అంతగా వ్యతిరేకించబడలా అంతగా. ఆయన సిలువ యాగం ఒక్కటే, అది ఎవడూ భరించలేడు, ఎవడూ పోల్చలేడు, అది ఎవరితో మనం కంపేర్ చేయలేము. కానీ ఈయన అనుభవం ఎలాంటిదంటే క్రీస్తుతో సమాన అనుభవం గలవాడనై ఉన్నానని చెప్పగలిగిన అనుభవం ఇది. ఎన్నోసార్లు బెత్తెపు దెమ్మలు, ఎన్నోసార్లు రాళ్లతో కొడతారు, ఎన్నోసార్లు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు చెరసాలు, ఎన్నోసార్లు పస్తులు, ఎన్నోసార్లు ఉపవాసాలు, ఎన్నోసార్లు వస్త్రహీనుడైతే బట్టలుండవు సరిగా పౌలు గారికి. రోషం తగ్గదు, రోషము గల బోధ, రోషంతో పరిగెడతాడు, రోషంతో ప్రకటిస్తాడు. నన్ను ఇలా చూస్తున్నారా మీరు? నేను బలహీనుడిగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని బలవంతుడు చేయుటకే అంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
క్రీస్తులాగా మాట్లాడతాడు ఆయన. క్రీస్తునే కాదు, మీరు నన్ను వెంబడించినా సరే అక్కడికే వస్తారు మీరు. ఆ మాట అన్న ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు ఒక్కడే. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ ఆయనతో ఈయన మాటిస్తున్నాడు, నేను నీకు తోడున్నాను, నువ్వు భయపడకు, మౌనంగా ఉండకు, నువ్వు తగ్గకు అంటున్నాడు. అంతే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. తగ్గుతాడా పౌలు? ఇంకెక్కడ తగ్గుతాడు? ఆయన తోడుంటానంటే, ఆయన పక్షంగా ఉంటానంటే ఇంక ఏముంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదివాము కదా ఇంతకు మునుపు, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము. ఇది ఎవరు రాశారు? అపోస్తులుడైన పౌలు. ఆ మహానుభావుడే, ఆ పరిశుద్ధ పౌలే ఈ మాటలు రాశాడు. అయితే ఈ మాట అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? 31వ వచనం చూడున్నాను, 8వ అధ్యాయం. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం కూడా మనకు విరోధి ఎవడు? ఎవరైతే ఈ ప్రత్యక్షతను కలిగి ఉంటారో, ఎవరైతే ఈ విశ్వాసమును కలిగి ఉంటారో, ఎవరైతే ఈ యొక్క స్వరము వింటుంటారో క్రీస్తు నుంచి, వారు రోషం గలవారుగా ఉంటారు, పౌరుషం గలవారుగా ఉంటారు. అధికారంతో దేవుడు వాక్యాన్ని బోధిస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. వారు దేవుని ఆత్మ గల దేవుని సేవకులుగా పరిచర్య చేస్తారు. ఆ సంఘము వర్ధిల్లుతుంది, ఉజ్జీవం పొందుకుంటుంది. ఆ ప్రాంతానికే అది ప్రభావితం అవుతుంది. రానున్న దినములలో మన పరిచర్యను కూడా దేవుడు అలాగుననే చేయబోచున్నాడు. యేసు నామములో ఇది జరగబోతుంది. ఆమేన్. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు పౌలు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. ఒరే, నేను అనుభవించాను రా, నేను అనుభవించాను అది. పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంత మాట, దేవుడు మన పక్షం గుండా మనకు విరోధి ఎవడు అంటున్నావు? అసలు మాకు విరోధి ఎంతమంది ఉన్నారో తెలుసా? పిచ్చోడ, నాకెంతమంది విరోధులు ఉన్నారో తెలుసా? పల్లెకు, పట్టణానికి, వాడకు, వీధికి, అసలు నన్ను మీకు మనుషులు మాత్రమే నన్ను ఎవరెవరు తెలుసుకుంటారో తెలుసా? ఎవరెవరికి తెలుసా నేను బైబిల్లో చూడండి, దయ్యాలకు కూడా తెలుసు నేను. హల్లెలూయా. దయ్యాలకు కూడా ఒకరోజు దయ్యాలు ఏమంటాయి? యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు? ప్రైజ్ ది లార్డ్. యేసు తెలుసు, పౌలు తెలుసు. అంటే ఎవరెవరు నోటీస్లో ఉన్నాడు పౌలు? ఎస్, దయ్యాల నోటీసులో కూడా ఉన్నాడు. కానీ దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఆ దయ్యాలు పాదాల కింద ఉన్నాయి. ఆమేన్. పాదాల కింద యేసు నామములో దయ్యములు మన పాదముల క్రిందున్నాయి, మన పాదముల క్రిందున్నాయి, మన పాదముల క్రిందున్నాయి. అపవాది ముళ్ళు విరగొట్టబడింది. వాడు మన పాదముల క్రిందున్నాడు. అంతే. ప్రభు అందుకే ఏమంటున్నాడో తెలుసా? ఎప్పుడైతే ఈ అగ్ని అభిషేక పరిచర్యలు ప్రారంభమయ్యాయో, దీనికి ఒక ప్రార్థనా ధూపం కావాలి. ఆ ప్రార్థనా ధూపం ఇక్కడే ప్రారంభం అవ్వాలి. అందుకే ప్రత్యేకమైనటువంటి నడిపింపులు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఎవరు చెప్పినా వినను. ఏ విషయంలో? దేవుని విషయంలో, పరిచర్య విషయంలో. నాకు సలహాలు ఇవ్వడానికి చూస్తే నేను ఏమనను, నవ్వుతాను. కానీ వ్యర్థం సలహాలు. ఇలా చేస్తే బాగుంటుందయ్యా అంటే వ్యర్థం. ఎందుకంటే జీవము గల దేవుడు జీవించి ఉన్న పరిచర్య ఇది. ఆమేన్. ఆయన మాట్లాడుతున్న పరిచర్య, కార్యాలు చేస్తున్న పరిచర్య ఇది. ఆయనను అట్లనే నమ్ముతున్నాము, అట్లనే విశ్వసిస్తున్నాము. ఆయనను అలాగునే మన పక్షాన కార్యాలు చేయుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము పౌలును చూస్తున్నాము. రోషముతో బోధిస్తున్నాడు, రోషముతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు మన పక్షము గుండగా మనకు విరోధి ఎవడు? ఎట్లా చెప్తావా అంటే, నేను అనుభవించాను అంటాడు పౌలు. ఎన్నిసార్లు అనుభవించాను, నా సమయం వచ్చే వరకు నేను చనిపోను అంటాడు పౌలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమయం ఆయన ఎరిగిన వాడు. ఆయన 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 మరణము, శారీర సంబంధమైన మరణం ఈ భూమి మీద ఎట్లుంటుందో ఆయన ముందుగా చూసినవాడాయన. మూడో ఆకాశమునకు ఎక్కిపోయి వచ్చినవాడాయన. పరదేశంలోనికి వెళ్ళి వచ్చినవాడాయన. పరదేశంలో కొన్ని వినకూడని మాటలు అక్కడ విన్నవాడాయన. ఏం విన్నాడో తెలియదు. కానీ దేవుని సంగమా, ఒక్క మాట అర్థం చేసుకోండి. అక్కడ విన్న మాట మనుషులు వినకూడదు అంటున్నాడే, అయితే ఆ విన్న మాట ఏ భాషనో పౌలు ఎరుగును.
హల్లెలూయా. పౌలు ఎరుగును, అక్కడ విన్న మాట మనుషులు వినకూడదు, మనుషులు పలకకూడదు అంటున్నాడే, ఆ భాష ఏ భాషో పౌలుకు తెలుసు, ఆ భాష ఈ పౌలుకు అర్థమవుతుంది. అందుకే పౌలు అంటాడు, నేను భాష వరం కాదు, అనేక భాషల వరం గలవాడిని, నేను అనేకమైన భాషలు మాట్లాడతాడు పౌలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఆశపడాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మయందు ఆశపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఒకానొక దినాన నాకు భాషల వరం లేదు, అడగగా ప్రభు ఒక అక్షరంతో ప్రారంభించాడు, ఒక్కటే ఒక అక్షరంతో ప్రారంభించాడు. ఈరోజు ఎన్ని భాషల్లో దేవుడు నాకు వరం ఇచ్చాడు నేను ఎరగను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు స్తుతులు, కొన్నిసార్లు పాడుతుంటాను, కొన్నిసార్లు నాట్యం ఆడుతుంటాను భాషలతో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఆరాధిస్తుంటాను. అది పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప గొప్ప కార్యములు. ఆమేన్. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువునాను. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులకు తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషించుదురు గాక. చదువునాను. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యం వెదుకుడి, ఆయన దాసులకు ఏం చేయాలట? ఆయన సన్నిధి నిత్యము వెతకాలట. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆమేన్. ఇది ఎవరు చేయాలా? సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేయాలా? సంఘం. రోషంగా పౌలు బోధిస్తున్నాడు, రోషంగా పేతురు బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, పరిచర్య బలంగా జరుగుతుంది. అయితే సంఘము యొక్క బాధ్యత ఈ ఆసాపు కీర్తనలు రాయబడింది. సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క విధి, సంఘము యొక్క కర్తవ్యము ఆసాపు కీర్తనలు రాయబడింది. ఏం చేయాలట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి. ఆమేన్. ఏం చేయాలట? ఆయన కార్యములు జనములలో తెలియజేయాలి. మీరేం చేయాలి సంఘంగా అంటే? యేసయ్య కార్యం చేశాడు, యేసయ్య కార్యాలు చేస్తాడు, యేసయ్య కార్యాలు చేశాడు. ఎవరికైనా కొరత ఉందా? ఆ కొరతను బట్టి వాళ్ళకి ఏ కార్యం కావాలి? ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా? అయ్యా మీకు యేసు స్వస్థత ఇవ్వగలడు, రండి దేవుడి సన్నిధికి. దుఃఖంలో ఉన్నారా? అయ్యా మీకు దేవుడు ఓదార్పు ఇవ్వగలడు, రండి దేవుడి సన్నిధికి. ఇక్కడ రాయబడుతూ ఉంటుంది. ఏమని రాయబడింది చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆమేన్. హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది తెలుసా? ఆయనను వెతకడంలోనే వస్తుంది. ఆమేన్. క్రీస్తుని వెతుకుతుండండి, క్రీస్తుని కలిగి ఉండండి, క్రీస్తును స్తుతించండి. ఇవన్నీ లోపల ఒక సోర్స్ లాగా సమకూర్పు జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. సమకూర్చబడుతూ ఉంటాయి. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 13వ వచనం చూసినట్లయితే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప. 30వ వచనం చదువునానా? ఆయన ఎదుట సాగిలపడుడి, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకం కదలకుండును, అప్పుడు స్థిరపరచబడును. ఆమేన్. ఇక్కడ మాట మనం ఏం రాసుకోవాలో తెలుసా? ఇక్కడ భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండాను, అప్పుడు అది స్థిరపరచబడును. అంటే సంగమా ఆయన సన్నిధికి వణుకుడి, అప్పుడు సంఘము కదల్చబడదు, స్థిరపరచబడుతుంది. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? భూలోక నివాసులందరికీ చెప్తున్నాడు, భూమి కదల్చబడదట. అంటే భూకంపాలే రావు. అంటే నేనేమంటున్నాను, దేవుని దాసుడిగా, అక్కడ దేవుని ఆత్మచేత ప్రేరేపితం కలిగిన వాడిగా నేనేమంటున్నానంటే, సంగమా అని అక్కడ మనము పలకాలి. సంగమా అని పలకాలి. సంగమా దేవుని సన్నిధికి వణుకో, భయపడు. సంఘం ఏమవుతుందంట? స్థిరపరచబడుతుందట, కదల్చబడదట. ఆమేన్. సియోను పర్వతం వల్ల, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సియోను కొండలాగా, సియోను పర్వతంలాగా దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఈ రోజుకు ఆ పర్వతాలు ప్రసిద్ధిగాంచి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగానున్నాడు. ఆమేన్. దేవుడు మనలను పిలిచి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. సంకల్పం చొప్పున, ప్రణాళిక చొప్పున మనలను మొట్టమొదలుగా ఏం చేశాడు? ఎరిగి ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక మరొక్కసారి రిపీట్ చేసుకుందాం. అనేక సహోదరులలో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చెప్పండి ఒకసారి. మమ్ములను దేవుడు నిర్ణయించెను, మమ్ములను దేవుడు ఎరిగెను, మమ్ములను దేవుడు ముందుగా పిలిచెను, మమ్ములను దేవుడు నీతిమంతులుగా తీర్చెను, మమ్ములను దేవుడు మహిమపరచెను. నన్ను దేవుడు నీతిమంతుగా తీర్చెను, నన్ను దేవుడు మహిమపరచెను. ఆమేన్, ఆమేన్. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగుండగా మనకు విరోధి ఎవడు? ఎలా ఉంటుంది ప్రార్థన చేస్తే? ఇట్లాంటి ప్రార్థన శత్రువా? వాళ్ళ పేర్ల గురించి నాకు చెప్పకు, నా ప్రభు పేరు నేను చెప్తా. ఆ పేరు శత్రువుకు చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఆయన ఎరగని వాడు ఉన్నాడా? ఆయనకు తెలియనిది ఉందా? ఆయనకు అర్థం కానిది ఉందా? పౌలుకి ఎందుకు అంత ధైర్యం? పౌలు దగ్గరికి వచ్చి కొందరు వచ్చి, దైవజనుడా ముందే రాళ్ళతో కొడదామని చూస్తున్నారు కదా, రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు కదా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ప్రాణం సైతం పెట్టడానికి నేను సిద్ధమవుతుంటే రాళ్ళతో కొట్టడం చూడటం ఏంటి? దేవుడికి స్తోత్రం కలుగును కాక. పౌలు బోధ చూడండి ఎలా ఉంది, పౌలు విశ్వాసం చూడండి ఎలా ఉంది, పౌలు రోషం చూడండి ఎలా ఉంది. నేను ప్రాణం సైతం పెట్టడానికి సిద్ధమై ఉన్నాను, నేను ప్రాణం లెక్క చేయకుండా ఉంటే మీరు రాళ్ళతో కొడతారని చెప్తారేంటి? ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు పౌలానికి అంత రోషం, అంత ధైర్యం ఎక్కడదంటే ఎందుకు రాదు? నేను మాట్లాడుతుంది నరమాతృలతో కాదు, నాకు ఈ పరిచర్య ఇచ్చింది నరమాతృలు కాదు, నేను ప్రభు వలన పొంది తిని అంటాడు ఆయన. ఆమేన్. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? ఆయన బల్ల గురించి మాట్లాడుతూ, నేను ప్రభు వలన పొంది తిని. అవును, ఆయన ప్రభువుని చూశాడా? నా మాట మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుని చూశాడా? కలిశాడా? మాట్లాడా? మరి ఏంటి ఇక్కడ ఈ మాట అన్నాడు ఆయన? నేను ప్రభు వలన పొంది తిని. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి. ఒక్క నిమిషం పౌలు గారు, మీరు పక్క నుండి ఏమైనా చూసారా? ఎవరైనా మీకు చెప్పారా అంటే ఆయన జవాబు ఏంటో తెలుసా? నేను ప్రభు వలన పొంది తిని. ఆమేన్. పౌలు గారు, మీరు 3వ ఆకాశం మీరే ఎక్కిపోయారంటే నేను ఆ మనిషిని ఎరుగుదును. అయ్యా వింటున్నారా ఈ మాట? నేను ఆ మనిషిని ఎరుగుదును. నేనే అన్నాడు. 3వ ఆకాశంలోనికి ఒక మనుషుడు వెళ్ళినాడు. ఆత్మతో వెళ్ళినాడో శరీరంతో వెళ్ళినవాడో నేను ఎరగను. ఒకవేళ నీవో నేనే వెళ్ళి, అయ్యా పౌలు ఆ మనుషుడు ఎవరు, నువ్వేనా అంటే ఆయన సమాధానం ఏంటో తెలుసా? నేను ఒక మనుషుని ఎరుగుదును. అంతే. దేవుడికి స్తోత్రం. మర్మముగా మాట్లాడతాడు పౌలు, మర్మముగా మాట్లాడతాడు. వాస్తవం ఏంటో తెలుసా? ఇవి పౌలు స్వయంగా చూసిన అనుభవాలు ఇవి. పౌలుకు కాలములలో వెనుక వెళ్ళే అవకాశం, వెనుక వెళ్ళే అభిషేకం ఉంది, వెనుక వెళ్ళే ప్రత్యక్షత ఉంది. కాలములో వెనుకకు వెళ్ళగలడు, ముందుకు వెళ్ళగలడు. జాగ్రత్తగా, నా మాట మీకు అర్థమవుతుందా? కాలములలో ప్రయాణించగలిగిన ప్రత్యక్షత ఉన్నవాడు పౌలు. ఆత్మలో ప్రయాణం చేయగలవాడు పౌలు. బైబిల్ గ్రంథంలో ముగ్గురే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకరు
దైవజనుడైన ఎలీషా, ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు, ఒకరు అపోస్తుడైన పౌలు. ఆత్మలో ప్రయాణం చేయగలవారు అంటే వాళ్ళు ఎంత గురి కలిగిన వారంటే, ఒక మాటలు చెప్పాలంటే, నేను ఇవాళ ఈ తబితమ్మతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని అనుకుంటే వాళ్ళు అక్కడ ప్రార్థనలో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళు అలా చూసి అలా 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 ఆత్మలో ప్రయాణం చేస్తూ అక్కడ వెళ్ళి చూడగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు. అంతటి అభిషేకం వాళ్ళది, అంతటి ప్రత్యక్షత వాళ్ళది. పౌలు గారి అనుభవం అది. నేను ప్రభు వలన పొంది తిని, అసలు శిష్యులలో ఎవ్వరు నన్ను కలవలేదు, ఎవరి ద్వారా నేను బోధ తీసుకోలేదు, కానీ కొంతకాలానికి ఒక కేఫాను కలిశానంటాడు. కలిసినా కానీ కేఫా బోధించాడా అని చూస్తే కేఫా బోధించే పరిస్థితి కాదు, పౌలు బోధించే పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కేఫా అంటే ఎవరు? పేతురు, అంతేనా? పేతురు పౌలుకు బోధించే పరిస్థితి లేదు, పౌలే పేతురుకు బోధించే పరిస్థితి ఉంది. మరి పేతురు బోధించాడా? పౌలుకు బోధించలా. మరి ఎట్లా తెలిసాయి అంటే, నేను ప్రభు వలన పొంది తిని, అంటే దేవుడు వలన పొందినవాడు. ఇంకో మాట చెప్పనా దేవుడి సంగమా, స్వయంగా వచ్చి దేవుడు మాట్లాడి పరిచర్యకు పిలిచాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరో సువార్త చెప్తే విన్నవాడు కాదు పౌలు. ఆమేన్. ఎవరో సువార్త చెప్తే విని సువార్తకు స్పందించి పరిచర్యకు వచ్చిన వాడు కాదు పౌలు. సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, సంఘాన్ని హతమారుస్తున్నప్పుడు, సంఘాన్ని చల్లా చెదురులు చేసినప్పుడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, ప్రభా ఎవరు నువ్వెవరు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును. ఆమేన్. అసలు చూడండి, ఆయనే లైన్లోకి వస్తే ఇంకా ఎవరిని లెక్క చేస్తాడు? ఈయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు లెక్క చేస్తాడు? లెక్క చేయకపోవడం అంటే గర్వం కాదు, రోషం. ఆమేన్. ఎవరో ఏదో చెప్తే వినడు ఆయన. ఎందుకు వినడంటే ఆయన నుంచే పిలుపు వచ్చింది. ఎప్పుడైతే యేసు అనే పేరు భూమి మీద ఉండొద్దు అనుకున్నాడో, యేసు అనే పేరు కోసం ఎన్ని నిమిషాలు ఉంటాయో అన్ని నిమిషాలు పడ్డాడు పౌలు. అసలు పౌలు గారి పిలుపు ఏంటో తెలుసా? ఆ పిలుపు వింటే నాకు ఏడుపు వస్తుంది. క్రీస్తు పేరిట హింసలు ఎలా పడాలో, ఎలా పడొచ్చో పడి చూపించేవాడే ఈ నా సేవకుడు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌలు పిలుపు ఏంటో తెలుసా? నా నిమిత్తం హింసలు ఎలా భరించాలో, ఎన్ని రకాలు ఉంటాయో, ఇగో ఈ పౌలే దానికి సాదృశ్యమని. ఆ పిలుపే పౌలుకు ఉన్నది. పిలుపు ఏంటంటే హింసింపబడుటే. కానీ హింసింపబడుతున్నాడు కదా, భయపడతాడా అంటే ఆయన భయపడినట్టు బైబిల్లో లేదు. ఆయన వెనుకడుగు వేసినట్టు బైబిల్లో లేదు. చెరసాలలో వేస్తే చెరసాలను కూల్చేసిండు, చెరసాల నాయకుని వశపరుచుకున్నాడు, ఖైదీలను వశపరుచుకున్నాడు. ఎక్కడుంటే అక్కడ విధ్వంసం, దుష్టుడి రాజ్యాలు ఎక్కడుంటే అక్కడ మొత్తం కుప్పకూలిపోతున్నాయి సాతాను కోటగోడలు. దేవుడు రాజ్యం బలంగా కట్టబడుతుంది. ఎందుకయ్యా ఇంత బలంగా కట్టబడుతుంది? ఇంత రోషం ఎక్కడదయ్యా అంటే, నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు నా ప్రభు. ఆమేన్. ఎట్లా నీకు అనుభవం అంటే, రాత్రింబగళ్ళు ప్రభుతో ప్రయాణం అయింది. ఆమేన్. రాత్రింబగలు ఈయన ఇక్కడ ఏం చూశాడంట? పౌలు ఏం చూశాడు? దర్శనమా కలనా దర్శనమా? చూడండి ఒకసారి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. దర్శనం మెలకువ ఉన్నప్పుడా, నిద్రపోయినప్పుడా? మెలకువ ఉన్నప్పుడు. అంటే మహానుభావుడు పౌలు గారు రాత్రులు ప్రార్థన చేసేవాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య, క్రీస్తు బోధ, క్రీస్తు అనుభవం, క్రీస్తు వ్యవహారం, క్రీస్తు దైనిక అలవాటు అంతా కూడా రాత్రి ప్రార్థన, పగలు పరిచర్య. ఎవరిది? క్రీస్తుది. పౌలు గారి పరిచర్య కూడా మహానుభావుడిది. అది. కొరింథీకి వెళ్ళాడు. పరిచర్య చేశాడు. పరిచర్య చేసి అలసిపోయాం కదా, ఇంకొంచెం పడుకుంటా, బాగా అలసిపోయాను, కొంచెం నన్ను తొందరగా లేపకండి, నిదానంగా లేపండి. ఇలాంటివి లేవు. ప్రైజ్ ది లార్డ్. మరలా నేను మీకు చెప్తున్నాను, ఇది నేను అనుభవంతో చెప్తున్న మాట. దేవుడి ఆత్మ చేత నింపబడిన దేవుడి దాసుడిగా నేను అనుభవంతో ఇస్తున్న సాక్ష్యం. ఎప్పుడైతే నేను ప్రభువా
మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను సమయం చెప్తే సమయంకి లేపిన అనుభవాలు ఉన్నాయి నాకు. ఆమేన్. ప్రభా నన్ను ఒక 4కి లేపు, 4కి వస్తాను, 4కే ఆశ్చర్యం కలుగుతుంది. నాకు ఆశ్చర్యం కలిగిన రోజులు ఉన్నాయి. అంటే ఇలా కళ్ళు తెరిచి ఏం లేదంతే, కళ్ళు తెరిచి మొబైల్ తీస్తే 4 అవుతుంది. ఓకే, దేవునికి స్తోత్రం, ఆయన పిలిచాడు, వెళ్ళిపోదాం. 3కి ప్రభా తొందరగా పడుకుంటా, 3కి ప్రభా, 3కే ఎవరో వచ్చి పిలుస్తారు. టక్కున లేస్తే ఎవరూ లేరు, చూస్తే 3 అయింది. పద, పిలిచాడు ఆయనే, పద. ఎన్నిసార్లు ఇలాంటి అనుభవాలు. మీరు నమ్ముతారా? కొన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళకపోతే ఒకరోజు తెల్లవారుజాము దేవుడు పరిచర్యకి పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లా, పరిచర్య చేయమంటున్నాడు, ఏ ప్లేసో చెప్పట్లా. ప్రార్థన చేస్తున్నాను. కొన్ని ఏరియాలు తిరిగి వచ్చాను ఒక సేవకుడిని తీసుకొని, అయ్యా కొన్ని ఏరియాలు తిరిగొద్దాం. వెళ్తున్నాము, ఆ ప్రాంతంకి వెళ్ళాము, అక్కడ నిల్చున్నాం. ప్రవ్వా ఇది నాకు ఇస్తావా, ఇక్కడ నేను స్టార్ట్ చేయాలా? ప్రార్థన చేస్తే నో రెస్పాన్స్, స్పందన లేదు. ఏ స్పందన లేదు. సర్లే ఏం చేస్తాం, సైలెంట్గా ఉన్నాడుగా, మనం పోదాం. అట్లా పోయి నేనేం చేశానంటే, నాకు ఒక పర్టికులర్ ఒక టైం ఉంది నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఆ టైంకు నేను ఒక ప్రార్థన గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. ఆ టైం ఉంది. అయితే నాకు విసుగొచ్చింది, ఏం ప్రార్థన చేయాలా, ఎంత తిరిగితే ఎక్కడ చెప్పవు. అంటే నాకు అలాంటి అనుబంధం ఉంది, ఇలా మాట్లాడుకుంటాను నేను. పిచ్చోడు కూడా అలా మాట్లాడుకుంటాడేమో, అందులో నేను ఒకరిని, క్రీస్తు పిచ్చోడిని. ఎక్కడ చెప్పట్లేదు, నువ్వు ఏం ప్రార్థన చేయాలి, పని చేయమంటావు, నాకు ఎక్కడ చెప్పవు అని చెప్పేసి అని విసుకుని 2-3 రోజులు 2-3 రోజులు అంతే వెళ్ళలేదు. తెల్లవారుజాము ఒక దైవజనుడి రూపంలో వచ్చాడు. నరేష్ అని పిలుస్తున్నాడు. నేను ఇట్లా చేతులు కట్టుకున్నాను అంతే. ఇక నా దగ్గర వాయిస్ లేదు, ఇంకేం ఏం లేదు, అంతే. ఇలా చేతులు కట్టు, అయ్యా అంటే, ఎందుకు రావట్లేదు నరేష్ ప్రార్థనకి? ఎందుకు రావట్లేదు నువ్వు? నిజంగా దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమిస్తాడా యేసయ్య? ఇంత చూస్తాడా? ఇంత గమనిస్తాడా? అంటే పౌలు కొరింథీకి వెళ్ళాడు, పౌలుతో పాటు యేసయ్య కొరింథీలో ఉన్నాడు. పౌలు కొరింథీలో పరిచర్య చేస్తున్నాడు, పౌలుతో పాటు యేసు పరిచర్య చేస్తున్నాడు. పౌలు రాత్రి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, పౌలా నువ్వు మౌనంగా ఉండొద్దు నానా, నువ్వు రోషంతో ఖచ్చితంగా ప్రకటించు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది, నువ్వు ప్రకటిస్తే నాకు వస్తారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎంత కనెక్టివిటీ యేసయ్యతో సేవకునికి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే యేసయ్యతో సంబంధం కలిగి ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతావో, ఎప్పుడైతే ఆత్మయందు నువ్వు లోతుగా వెళ్తావో, నిన్ను నడిపిస్తుంటాడు, నిన్ను కదిలిస్తుంటాడు, నిన్ను సంధిస్తాడు, నిన్ను స్పర్శిస్తుంటాడు. ఆమేన్. నేను ఆయన స్పర్శను పొందుకుంటాను కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన ఆనుకున్నప్పుడు, ఎవరో కాదు నాన్న, నీతో ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతను వ్యక్తి కాదు కానీ అతను పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నాడు. ఆయన నీతో ఉంటున్నాడు, నీ పక్షాన ఉంటున్నాడు. అందుకే అనుభవంతో రోషంతో మాట్లాడతాడు పౌలు. ఏమంటే, దేవుడు మన పక్షంగా ఉన్న మనకు విరోధి ఎవడు? ఆయన పడిన శ్రమలు ఎవరు పడలా, ఆయన తగిలిన దెబ్బలు ఎవరికి తగలలా, కానీ ఆయన చెప్పేంత ఖచ్చితమైన బోధ, రోషం కలిగిన బోధ ఇంకెవరు చేయాల. కొత్త నిబంధన గ్రంథంలో ఆయనని రాసిన పత్రికలు ఎవరు రాయలా. దేవుని బిడ్డలారా, సంఘముగా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇది నాన్న ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా, స్తుతులు చెల్లించాలా, ఆయన కార్యాలను అన్యజనుల ఎదుట ప్రకటించాలా, ఆయన నామమును అన్యజనులకు ప్రకటించాలా. ఏం చేయాలా? ప్రకటించాలా. ఏం చేయాలా? స్తుతించాలా. ఏం చేయాలా? ఘనపరచాలా. ఏం చేయాలా? కీర్తించాలా. ఏం చేయాలా?
పాడాలా? ఏం చేయాలా? ఆయన సన్నిధిలో భయపడాలా? ఏం చేయాలా? ఆయనకు లోబడాలా? ఏం చేయాలా? ఆయనకు విధేయులమై ఉండాలా? అప్పుడు 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 ఆ పరిచర్య, ఆ సంఘము కదల్చబడదు. ఎందుకంటే దేవుడి ఆత్మ బలముగా పనిచేస్తుంది అక్కడ. ఇది దేవుడి చిత్తమై ఉన్నది. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న సందేశం ఇది. అందుకే ప్రభు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం మన బలిపీఠాలు కట్టుకొని మన హృదయాల్లోనే, అయ్యా నేను సిద్ధం నాయన, అయ్యా నేను సిద్ధమయ్యా, ఎస్ నేను సిద్ధంగా ఉన్న ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. కొరింథీలో పౌలుని చూస్తున్న యేసయ్య, నన్ను చూడయ్యా, నన్ను చూడు నాయన, నా ప్రార్థన గదిని చూడు ప్రభా, నా మోకాళ్ళు చూడు ప్రభా, నా కన్నీరు చూడు ప్రభా అంటున్నావే. నిన్ను చూడకుండా లేడు నాన్న. పౌలును చూసిన ఆ కనులు నిన్ను చూస్తున్నాయి. పౌలును చూసిన ఆ కనులు నిన్ను చూస్తున్నాయి. పౌలును వెతికిన కనులు నిన్ను వెతుకుతున్నాయి. పౌలుతో మాట్లాడు స్వరం నీతో మాట్లాడగలదు. నీవు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకో, ఆయనకు అప్పగించుకో. ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమ అధికారానికి లోబడు. అయ్యా నా సర్వం నువ్వే నాయన, నా సమస్తం నువ్వే ప్రభా, నా ప్రాణ ఆత్మ దేహములు నీకు అప్పగిస్తున్నాను, నా ఊహలు తలంపుల్ని స్వాధీనపరుస్తున్నాను. నన్ను ఏలు, నన్ను నడిపించు, నన్ను పరిపాలించు. అయ్యా ఎప్పుడైతే నాన్న, దేవుని బిడ్డ, తమ్ముడు, చెల్లి, నాన్న, ఎక్కడి నుంచి నువ్వు చూస్తావు, నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో, ఎప్పుడైతే సమర్పిస్తావో, అప్పుడు ఆయన నీ వెన్నంటే ఉంటూ నిన్ను బలపరుస్తూ, దర్శిస్తూ, బలపరుస్తూ నిన్ను నడిపిస్తూ, నీ ద్వారా అనేకులను ప్రభావితం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మీ అంతరంగంలో తీర్మానం తీసుకోండి. నాన్న, అయ్యా నా బతుకులు నీకు ఇస్తున్నా యేసయ్యా, నా హృదయం ఇస్తున్నా, నా శరీరం ఇస్తున్నా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా యేసయ్యా, నా ఊహలు తలంపులు నీకు అప్పగిస్తున్నా యేసయ్యా. చెప్పు నాన్న, నోటితో చెప్పుకో, ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను ఏలు ప్రవ్వా, నన్ను పరిపాలించు ప్రవ్వా, నాతో మాట్లాడు ప్రవ్వా, నన్ను చూడు ప్రవ్వా, నన్ను దర్శించు ప్రవ్వా. నాయన నిన్ను నీకు అప్పగించుకుంటే యేసయ్యా, అయ్యా ఇప్పుడే అప్పగించుకుంటున్నా నాయన. ఎస్, ప్రార్థన చేయి. ఎస్ లార్డ్, ఎస్ మాస్టర్. నాన్నా బిడ్డా, పౌలును చూసిన కన్నులు, అబ్రహామును చూసిన కన్నులు, పేతురును చూసిన కన్నులు నిన్ను చూస్తున్నాయి నానా. కొర్నేలి, నీ ప్రార్థనలు ప్రభు సన్నిధి చేరాయి, నీ ధర్మ కార్యాలు ప్రభు సన్నిధి చేరాయి. కొర్నేలితో మాట్లాడిన ఆ స్వరం, పేతురుతో మాట్లాడిన ఆ స్వరం నీతో కూడా మాట్లాడుతుంది నాన్న. ఆ స్వరం నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. నువ్వు అప్పగించుకో, ఆయనకు లోబడు. కొర్నేలట ధర్మ కార్యాలు, కొర్నేలట ప్రార్థనలట, యాచనలట. కొర్నేలి, నీ ప్రార్థనలు ప్రభు సన్నిధి చేరాయి, నీ ధర్మ కార్యాలు ప్రభు సన్నిధి చేరాయి. అప్పగించుకో బిడ్డా. నువ్వు అప్పగించుకోకుండా, నువ్వు సమర్పించుకోకుండా, నువ్వు లోబడకుండా, ఆయన అధికారానికి నువ్వు లోబడకుండా ఎట్లా నాన్న? లోబడు నాన్న, ఒప్పుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, ఇక్కడ ఉన్నవారు, మరి యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్నవారు ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ నాయన వారిని వారు అప్పగించుకుంటున్నారో, నీ జీవము తండ్రి, జీవము గల దేవుడి దాసుడిగా, నీ దాసుడిగా యేసుక్రీస్తు నామములు ఈ మాట విడుదల చేస్తున్నాను. నిశ్చయముగా వారి తీర్మానము శాశ్వతమగునుగాక. వారు నీ కొరకు రోషము గలవారై ప్రార్థన యందు, విశ్వాసమందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఇందురుగాక. యేసు నామములో నీ సన్నిధిలో సంఘములో వర్ధిల్లుదురుగాక, ఉజ్జీవింపబడుదురుగాక, నీ ఆత్మ కార్యములు చూచుదురుగాక, చూపేవారుగా మార్చబడుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.